ఇక ఆంజనేయ స్వామి క్రిష్‌కి ముడుపు కట్టి తల మీద పెట్టి, ఇద్దరు పిల్లల్ని భుజం మీద ఎక్కించుకొని గుడి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. మధ్యలో పెద్ద చెట్టు ఉండటంతో స్వామి ఒక్క చేత్తో అటు విసిరి పడేస్తారు. అది చూసి పిల్లలిద్దరూ నోరెళ్ళబెడతారు. మాకింత బలం రావాలి అంటే ఏం చేయాలని పిల్లలు అడిగితే, ఆత్మవిశ్వాసం ఉండాలి అని స్వామి చెప్తారు. ఇక పిల్లలకు ఏం కాకూడదు అని యమున దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. సహస్ర వచ్చి, "అత్తయ్య, ఇంకా పిల్లల గురించి ఏం తెలియడం లేదు" అని ఏడుస్తూ ఉంటుంది. ఇక పద్మాక్షి యమునతో, "నీకే ఇంట్లో తికాన లేదు. నువ్వు వేరే ఎవరో కన్న వాళ్ళ పిల్లల్ని ఇంటికి తీసుకురావడం అంతా మా కర్మ. ఆ రోజే విహారితో వాడిని ఇంట్లోకి తీసుకురావద్దు అని చెప్తే ఇంతవరకు వచ్చేది కాదు" అని పద్మాక్షి యమున మీద కేకలేస్తూ ఉంటుంది. "పిల్లలకేమైనా అయితే ఆ పాపం మీదే" అని అంబిక యమునని అంటుంది. ఇక సహస్ర అయితే, "నా కూతురికేమన్నా అయితే నేనెవరిని వదిలిపెట్టను" అని అంటూ ఉంటుంది. దానికి పుట్టిన ఒక్కగానొక్క కూతురు. "నీకు నీ కొడుకుకు అదంటే ఇష్టం లేకపోయినా గానీ మాకు మాత్రం చాలా ప్రేమ ఉందని" పద్మాక్షి అంటుంది. దానికి యమున, "అలా అంటారేంటి వదిన? సిరి అంటే మాకు ప్రాణం కదా! అదే కదా ఇంటి వారసురాలు" అని అంటూ ఉంటుంది. ఇక అంబిక మనసులో, "వారసురాలా? అందుకే ఆ వారసురాలిని అడవిలో చంపేస్తున్నా" అని అనుకుంటూ ఉంటుంది అంబిక మనసులో. ఇక పద్మాక్షి యమునతో, "పిల్లలు దొరకగానే వాడిని ఇంటికి తీసుకొస్తే ఊరుకునేది లేదు" అని పద్మాక్షి అంటే, "సిరి దొరికే వరకు ఇక్కడే ఉంచి తర్వాత పంపిద్దామని" యమున అంటే, సహస్ర, పద్మాక్షి, అంబిక ఒప్పుకోరు. మనం ఎవరు చెప్పినా విహారీ వినడు. వాడు అనుకున్నదే చేస్తాడు. ఈ టైంలో వాడితో నేనేం చెప్పను. మీరు చెప్తే ఆపను అని యమున అంటుంది. ఇక పిల్లలిద్దరూ హనుమాన్‌తో ఇంకా ఎంత దూరం నడవాలి అని అడుగుతూ ఉంటారు. ఓపిక ఉండాలని స్వామి అంటే, ఓపిక ఉంది. కానీ ఇందాక వచ్చిన రౌడీలు మళ్ళీ వస్తారని భయంగా ఉందని అంటారు. జీవితంలో ఎప్పుడు దేనికి భయపడకూడదు. ధైర్యంగా ఉండాలి అని స్వామి అంటారు. వాళ్ళు పెద్దవాళ్ళు. మేము చిన్న పిల్లలం. వాళ్ళని ఎలా ఎదుర్కోవాలని సిరి అంటే, మీకు ఆ రౌడీలంటే భయం లేకుండా చేస్తా అని పిల్లల్ని మళ్ళీ స్వామి వెనక్కి తీసుకెళ్తారు. పిల్లల్ని తీసుకొని రౌడీలు ఎదురుగా వెళ్తారు. రౌడీలు పిల్లల్ని చూసి మీకోసం వెతికితే మీరే కనిపించారని పిల్లల్ని ముట్టుకోబోతే పిల్లలిద్దరు రౌడీలను కొట్టడం, వాళ్ళ వెనుక స్వామి ఉండి కొట్టేయడంతో పాతాళంలోకి రౌడీలు దిగిపోతారు. "మాలో ఇంత ధైర్యం నింపినందుకు థాంక్స్" అని పిల్లలు చెప్తారు స్వామికి. తర్వాత స్వామి ఓ చెట్టు చూపించి, "అది దాటితే గుడి. ఇక మీరు వెళ్ళండి, నేను వెళ్తా" అని అంటారు. ఇక పిల్లలిద్దరూ ఆంజనేయ స్వామికి బాయ్ చెప్పేసి వెళ్తూ ఉంటే దారిలో పులి కనిపిస్తుంది. పిల్లలిద్దరూ పులిని చూసి భయపడి పరుగులు తీసి ఓ చెట్టెక్కి కూర్చుంటారు. పులి గాండ్రింపులు చూసి ఏడుస్తూ ఉంటారు. మరోవైపు విహారి, పండు, సంధ్య అటుగా వస్తూ ఉంటారు. పులి గాండ్రింపులకు సిరి భయపడి చెట్టు మీద నుంచి కింద పడబోతే క్రిష్ పట్టుకుంటాడు. అచ్చం దేవులు సినిమాల్లో పిల్లలు చెట్టుకు వేలాడినట్లు సిరి వేలాడుతూ ఉంటుంది. ఇంతలో విహారి వాళ్ళు అక్కడికి వచ్చి విహారి పులిని చూసి పరుగున వెళ్లి 2 చేతులతో పులి చేతులు పట్టేసి గిరగిర తిప్పేసి దూరంగా విసిరేస్తారు. ఇక తర్వాత పిల్లల్ని కిందికి దింపుతారు. పండు పిల్లల్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇక విహారి పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తానని అంటే క్రిష్, సిరి విహారిని బతిమలాడతారు. పండు కూడా చెప్పడంతో విహారి గుడికి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. అందరూ కలిసి ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకొని ముడుపు చెల్లిస్తారు. సిరి, క్రిషులు లక్ష్మికి ఏం కాకూడదని మొక్కుకుంటూ ఉంటారు. ఇక పంతులు ముడుపు తీసి స్వామి వారికి సమర్పిస్తూ ఉంటే అందులో సీతారాముల బొమ్మ చెక్కి ఉన్న నాణెం చూసి స్వామివారు ఆశ్చర్యంగా చూస్తారు. తర్వాత కృషి దగ్గరికి వెళ్ళి, "ఈ నాణెం ఎక్కడిది? అసలు మీకు ఎవరు ముడుపు కట్టారు?" అని అడుగుతాడు. దారిలో ఒకాయన కనిపించారు. కాషాయం బట్టలు వేసుకున్నారు అని కృషి చెప్పగానే, "వచ్చింది సాక్షాత్తు స్వామివారే" అని పంతులు సంతోషపడిపోతారు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.